పీపుల్ అజ్యూమ్ చేసుకుంటారు ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా కొత్తది ఏమైనా పర్చేస్ చేస్తే పాతది అమ్మేస్తామని. బట్ ఐఎమ్ నాట్ దట్. బ్రేక్ వేస్తే బైక్ ఆగిపోద్ది అనుకుంటారు. ఈ బైక్స్తో కొంచెం రిస్కీ, లైక్ రా ఇంజన్స్. అండ్ గైస్, ఇప్పటి నుంచి గోప్రోతో ఎక్కువ వీడియోస్ తీసుకుంటా. నా గోప్రో చాలా నచ్చింది. నైట్ టైం కానీ డే టైం కానీ చాలా మంచి క్లారిటీ ఇస్తుంది. హే వాట్సప్ గైస్, कैसे हो, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ తరుణ్జయ. యాక్చువల్లీ నేను గోప్రో తీసుకొని చాలా రోజులైంది. బట్ నేను అసలు దానిలో రికార్డ్ కానీ ఏమీ చేయలే. సమ్వాట్ లైక్ నాకు ఇంట్రెస్ట్ అంత రాలే. ఇప్పుడు గోప్రో సడన్గా ఇంట్రెస్ట్ పడుతుంది. చూద్దాం వాట్ వీ క్యాన్ డూ. ఇన్స్టా 360తోనే ఇప్పటివరకు బ్లాగ్ చేసేవాడిని మోస్ట్లీ. అండ్ ఇప్పటి నుంచి అయితే గోప్రోతో వస్తా. గోప్రో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వెన్ కంపేర్ టు ఇన్స్టా 360. ఇన్స్టా 360 ఏంటంటే ఒక సైడ్ 2.7 ఉంటుంది. దీనిలో డైరెక్ట్ 4K కదా, దానిలో 2.7లు రెండు ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ కలిపి. సో అప్పుడు మనకి 5.3 సంథింగ్ అప్రాక్సిమేట్లీ అలా వస్తుంది ఫుటేజ్. 5.3K. దానివల్ల ఏంటంటే మనకు వచ్చే ఫుటేజ్ అంత క్లారిటీ రాదు, కొంచెం క్లారిటీ పోద్ది. అంటే గోప్రోకి స్విచ్ అయ్యా. అండ్ దీని మౌంటింగ్ ఇదంతా కొంచెం డిఫరెంట్ ఉంది. నాకు కొంచెం లెవెల్ పైకి ఎట్టుకోవాలన్నమాట. బేసికలీ ఎవ్రీ రైడర్ కొంచెం అది పైకి పెట్టుకుంటేనే విజువల్ అనేది బాగుంటుంది. ఇక్కడ వరకు కనిపించాలి హ్యాండిల్. ఇదంతా కనిపించాల్సిన అవసరం లేదు. బట్ ఇన్స్టా 360తో ఇప్పటివరకు మీకు అలవాటు ఏంటంటే ఇదంతా కనిపించేది. ఇప్పటి నుంచి అలాగేం కనిపించదు. అండ్ ఆల్సో ఒకసారి చూద్దాం ఈ ఫుటేజ్ అంతా ఎలా వచ్చిందో ఒకసారి నేను చెక్ చేసుకుంటా ఇక్కడ పక్కనకి. అండ్ యూ వోంట్ బిలీవ్, అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, లైక్ నేను ఇలా బైక్ మీద కూర్చొని కాకుండా లైక్ 2 ఫుట్ ప్యాక్స్ మీద నించొని వెళ్తుంటే పక్క నుంచి డ్రోన్ వెళ్ళాలి నా పక్క నుంచి. ఆ షాట్ నేను ఎప్పటి నుంచో పర్ఫెక్ట్ షాట్ వచ్చింది. ఆ షాట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తా, చూడండి. ఆ షాట్ కూడా క్రేజీ. షాట్ అసలు అది నా ఎప్పటి నుంచో అసలు నేను డ్రీమ్ అనుకున్నా అలా చేద్దాము అని చెప్పుంటుంది. ఇవంటే నేకెడ్ బైక్స్, కానీ నేను టూరింగ్కి నేకెడ్ మోస్ట్లీ వాడాలి. అండ్ ఫుల్ డూమ్ వచ్చిందంటే అది ఇంకా స్ట్రీట్స్లోని లైక్ డ్రాగ్ రేసెస్ వీటిలో వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆ ఫెయిరింగ్. నేను చూపిస్తా రేపు ఇంకొక 10 minutes వీడియో చేస్తానేమో దాని మీద కంప్లీట్గా. రేపు మధ్యాహ్నం వెళ్ళి చేస్తా. నేను ఎప్పుడు నేను బ్లాగ్ చేయలేదు. నా బ్లాగ్స్లో ఎక్కడా కూడా ఆర్కే బీచ్లో ఎప్పుడు తిరిగింది లేదు, ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ గైస్, ఇప్పటి నుంచి గోప్రోతో ఎక్కువ వీడియోస్ తీసుకుంటా. నా గోప్రో చాలా నచ్చింది. నైట్ టైం కానీ డే టైం కానీ చాలా మంచి క్లారిటీ ఇస్తుంది వెన్ కంపేర్ టు ఇన్స్టా 360. ఇన్స్టా 360 విల్ బీ విత్ మీ. నేను దాన్ని ఏం సేల్ చేయను, బట్ ఇట్ విల్ బీ విత్ మీ. లైక్ చాలా టూర్స్ ఇవన్నీ వెళ్ళాలి, లాంగ్ వే టు గో. ఏ గ్యాజెట్ కూడా నేను సేల్ చేయాలనుకోవట్లేదు. ఐ నో లైక్ పీపుల్ అజ్యూమ్ చేసుకుంటారు ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా కొత్తది ఏమైనా పర్చేస్ చేస్తే పాతది అమ్మేస్తామని. బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐ విల్ స్టోర్ ఎవ్రీథింగ్ విత్ మీ. లైక్ ఐ విల్ కీప్ ఎవ్రీథింగ్ విత్ మీ. అంటే నేను ఫస్ట్ కొనుక్కున్నవి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. అవి నాకు ఒక మంచి మెమరీస్తో ఉంటాయి. వాటిని నేను ఎప్పుడు సేల్ చేయాలని చెప్పి అనుకోను. మోస్ట్లీ నా మిటియోర్ సేల్ చేసినప్పుడు కూడా నాకు అదే చాలా బాధేసింది.
ఈ బైక్ ఉంది అండ్ మిటియోర్ ఆల్సో ఉంది నా దగ్గర. ఆ టైంలో ఒక 1 year ఏమో ఎక్స్ట్రా ఈ బండి కొనిన తర్వాత ఒక 8 months 9 months మిటియోర్ నా దగ్గరే ఉంది. లైక్ లాస్ట్ దాన్ని ఇచ్చేసినప్పుడు కూడా నేను దాని వైపు చూడలేదు, మళ్ళీ కొంచెం ఎమోషనల్ అయిపోతానేమో అని. కానీ నాకు అది చాలా ఫేవరెట్ బైక్. నాకు జాబ్ వచ్చిన ఫస్ట్ జాబ్ రాగానే నేను కొనుక్కున్న అదే పెద్ద బండి. అండ్ ఆ తర్వాత ఇది. అండ్ నౌ దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఐ కాంట్ లీవ్ దిస్ ఎనీమోర్. ఈవెన్ ఇఫ్ పెద్ద బైక్ వచ్చినా చాలామంది నేను చూస్తున్నాను పెద్ద బైక్కి అప్గ్రేడ్ అవ్వగానే చిన్న బైక్ని సేల్ చేసేస్తున్నారు. మేబీ పీపుల్ ఆర్ డిఫరెంట్, నాట్ దే. అండ్ వీఆర్ ఎట్ ఆర్కే బీచ్ రైట్ నౌ. సి మోరిస్ గ్యారేజ్. అండ్ అక్కడ కాళికాదేవి గుడి ఉంటుంది. ఇక్కడ చూసారా క్యామెల్. ఏ హాయ్ క్యామెల్. ఒక్క తన్నుతంతే ఎగిరిపోతానేమో నేను. హాయ్ క్యామెల్. అండ్ ఇది నోవోటెల్. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయి కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోయి నెక్స్ట్ స్టాప్లో రైట్ తిరిగితే స్ట్రైట్ పైకి అలా వెళ్ళాలి మనం. హైదరాబాద్లో ఎన్ని రోడ్స్లో తిరిగినా నాకు ఈ ఫీల్ రాదు. ఇంత చల్ల బ్రీజ్, పక్కనే సీ. మనం ఆపుకోవాలనుకుంటే పక్కన కూడా ఆపుకోవచ్చు బైక్స్. మీకు చూపిస్తాను చూడండి. సీపోల్ లోపల బైక్స్ పెట్టుకొని హాయిగా కూర్చోవచ్చు ఎప్పుడైనా. మరి అమ్మ ఈరోజు ఇంత రష్ ఉందంటే చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి అక్కడ. సి ప్రతి ఒక్కడు కార్స్ పెట్టేశాడు ఇక్కడ. అసలు ఎంత కార్స్ పెట్టేశారు. బట్ ఇక్కడైతే చాలా బాగుంటుంది బీచ్. హాయిగా నించొని బండి పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కార్స్ పెట్టేశారు. ఇంకేం చేయలేం. ఫోటో చూసా షాక్ అయిపోయా. అసలు ఏంటంటే ఇంజన్ బ్రేకింగ్ తెలియని వాడికి ఈ జీటీ కానీ ఇంటర్సెప్టర్ కానీ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే జనరల్గా స్పీడ్గా వెళ్ళిపోయి బ్రేక్ వేస్తే బైక్ ఆగిపోతుంది అనుకుంటారు. ఈ బైక్స్తో కొంచెం రిస్కీ. లైక్ రా ఇంజన్స్ అనమాట. మీరు ఎంత బ్రేక్ వేసినా కానీ ఐదర్ అది స్లిప్ అయిపోవడము, వాబుల్ అయిపోవడము ఏదో ఒకటి అవుద్ది. పక్కా వెళ్ళిపోద్ది, అలా స్లైడ్ అవుతే వెళ్ళిపోద్ది. ఆ మిషన్ 650cc కదా, వెళ్ళిపోద్ది. ఈ కేటీఎం, డ్యూక్ ఇవన్నీ లైట్ వెయిట్ మెషిన్స్. వాటితో దీన్ని కంపేర్ చేసి లైక్ అది డ్రైవ్ చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ డ్రైవ్ చేస్తారు. ఐ డోంట్ మీన్ లైక్ వాళ్ళే తప్పు అనట్లేదు. బట్ వాళ్ళు దీని మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది ఒకసారి కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత అప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. క్లోజ్ చేస్తే అప్పుడు దాని మీద కొంచెం రైడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు అది డ్రైవ్ చేస్తే అంత స్పీడ్లో బాగుంటుంది. అంతేగాని ఎలా కేటీఎం మీద 160 180 కొడతాం కదా, అదే స్పీడ్ దీనిలో కూడా వెళ్ళిపోదాం అనేసి అనుకుంటే చాలా కష్టం. అది చెప్పాలంటే దీని మీద వెళ్ళిపోవచ్చు. మీరు బ్రేక్ వేసేటప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ రాదు అంటే మాత్రం ఇంకా వదిలేసుకోవడమే. అసలు 90% ఏదో ఒక దానికి పెట్టేస్తారు మీరు అంత స్పీడ్లో వెళ్తే. ఇంజన్ బ్రేకింగ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. 650s డ్రైవ్ చేసినప్పుడు ఇంజన్ బ్రేకింగ్ లేదు అంటే రాదు అంటే నేర్చుకోండి. అంతేగాని డైరెక్ట్గా ఈ మిషన్స్ని పట్టుకొని దాని మీద ఇది చేసేయడం కాదు. ఇంజన్ బ్రేకింగ్ లేకపోతే చాలా కష్టం. మనం ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. చాలామంది యూట్యూబర్స్ని కలవాలి, ఇంకా వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి. మనకే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలో. ఇప్పుడే ఒక యూట్యూబర్ కలిసారు, ఆ బ్రోతో సెల్ఫీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒకసారి పెడతాను చూడండి. చాలా చీకటిగా ఉంది అక్కడ, మనం ఏం చేయలేం దానికి. ఓకే, లెట్స్ గో హోమ్ టుడే. ఐఎమ్ గోనా ఎండ్ అప్ దిస్ vlog right now. Okay, and that's it for today's vlog. Like nothing else. I just want to test my GoPro as well as this మైక్ అయితే చాలా గుడ్, అంటే చాలా బాగా పనిచేస్తుంది. చూశాను కదా, మైక్ అయితే చాలా బాగుంది. మేము అసలు చూసుకోక్కర్లే బ్యాక్కి. అది సోనీ ఎందుకు తీసా అంటే దానికి పైన ఇది పోయింది, డెడ్ క్యాట్ పోయింది. ఆర్డర్ పెట్టాం కానీ డెడ్ క్యాట్ ఫిట్ అవ్వట్లేదు. దానికి సరిపడా సైజ్ అయితే దొరకట్లేదు.
ఇన్ కేస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పింక్ చేయండి, డెడ్ క్యాట్ కావాలి. ఓకే, అండ్ ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, యోర్స్ తరుణ్ జయ. బాయ్ బాయ్, సీ యూ, టాటా.